హలో! వచ్చేసా అండి. కొంచెం గ్యాపొచ్చింది. ఈలోపు మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, పీకే గారు ఫోను చేశారు రమ్మని జెప్పి. బ్రదరు నువ్వు చాలా గ్యాప్ తీసుకున్నావు. అర్జెంట్‌గా వీడియోస్ చేయాలి నువ్వు అని జెప్పి రిక్వెస్ట్ చేశారు. వచ్చేసా అండి. అండ్ మన పీకే గారి ఫ్యాన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. బ్రో నువ్వు గ్యాప్ తీసుకున్నావు. మన పీకే గారు తెలంగాణ ఎళ్లారు. షేక్ ఆడిచ్చేస్తున్నారు తెలంగాణలో. అసలు అదర కొట్టేస్తున్నారు. నువ్వు మంచి మంచి వీడియోలు చేయాలి. ఆయన కంటెంట్ షేక్ ఆడిచ్చేస్తుంది ఆయన పార్టీ తెలంగాణలో అని అన్నారు. సో, అందుకే వచ్చేసానండి. సో, మాట్లాడుకోక ముందు దాని గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక 3, 4 డేస్ బ్యాక్ తెలంగాణలో ఏం మాట్లాడారో చిన్న చిన్న గ్లింప్స్ అలా 1, 2 బిట్స్ చూద్దాము. దాని తర్వాత మాట్లాడొచ్చు. మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. అదేంటండి? అంటే ఆంధ్రాలో పార్టీ వేస్టా? ఇక ఆంధ్రాలో మన పార్టీ అక్కడే దిక్కు లేదంటే అసలు అక్కడికి పనికిరాదనా? ఇక తెలంగాణలో మీ పక్కన నుంచున్నోళ్ళంతా ఆళ్ళంతా కమెడియన్సా? ఊరికే వచ్చినోళ్ళు. అదేంటి సార్ పార్టీ అధినేతే మీరు. పార్టీ అధినేతే అక్కడ దిక్కు లేదు, ఇక్కడ వేస్ట్ అని మీరే చెప్తున్నారా? మరి ఇదేం పాలిసీయో, మరి మీ పార్టీ విధానం ఏంటో, మీ పాలిసీ ఏంటో మీకే తెలవాలి. ఇంక అలాగే ఆయన స్పీచ్‌లో చాలా చాలా చెప్పాడాయన. ఆ స్పీచ్‌లో అబ్బో! ఇక అయన్నీ ఇప్పుడు మనం మాట్లాడలేములేండి గానీ, చాలా చెప్పాడాయన. దాంట్లో 1, 2 పాయింట్స్ మనం మాట్లాడదాం. హైలైటెడ్ పాయింట్స్ ఒకటి. తెలంగాణలో ఆయన్ని రానివ్వట్లేదని చెప్పి అన్నారు. తెలంగాణలో ఆయన రానివ్వకపోవటం ఏంటి? అదేంటి 2023లో ఆయన పోటీ చేశారు కదా! ఆయన పార్టీ 8 సీట్లు నిలబడింది కదా తెలంగాణలో. 8 సీట్లు అట్టర్ ఫ్లాప్ ఓడిపోయారు కదా! ఇంకోటి తెలంగాణ సోదరులు ఆళ్ళేమన్నా పిచ్చోళ్ళా అండి మిమ్మల్ని ఆపడానికి? వాళ్ళెందుకు ఆపుతారు? ఇప్పుడు వాళ్ళ స్టేట్‌లో వాళ్ళకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా లేదా? ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఎందుకు మిస్ అవుతారు? ఆయన ఇంకోటి ఆ వీడియోలో ఒకటి చెప్పాడాయన. ఆంధ్రాలో బెదిరింపులున్నాయా మీ మీద? ఓకే. ఓకే. అండ్ కోనసీమలో మీ తలకాయ తీసేయమన్నారా? ఏంటి సార్? ఏంటి సార్? ఏంటి సార్ మీరేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంటా ఏంటి? మీరేమన్నా నక్సలైటా ఏంటి? మీరొక పార్టీ అధినేత సార్. ఒక పార్టీ అధినేత మీరు. మీరేం చెప్తున్నారో మీకే అర్థం కావట్ల. అండ్ ఇంకోటి ఈ మధ్య వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆ స్పీచ్‌లో మీరు అంటున్నారు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణని వ్యతిరేకించారా? మేము హానరబుల్ డిప్యూటీ సీఎం గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మీ పార్టీ గురించి మాట్లాడుకోండి. అంతేగాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జోలికి మాత్రం రామాకండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో ఎంత భారీ అభిమానం ఉన్నారో మీ ఊహకు కూడా అందదు. కావాలంటే ఇలాంటి మంచి మంచి కామెడీ స్పీచ్‌లు ఇవ్వండి వచ్చి. దానికి కావాలంటే కట్ చేసి మంచి మంచి ఎపిసోడ్స్ కింద నెట్‌ఫ్లిక్స్‌లో మేము ఏపిస్తాం. లేకపోతే ఏదో ఒక ఓటీటీలో ఏపిస్తాం. మీ ఎపిసోడ్‌లు మీరు చేసుకోండి సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీకెందుకు సార్?